హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీలో మనం ఏం చూస్తున్నామంటే బాలామృతంతో బూరెలు ఎలా తయారు చేయాలో పొంగుతూ చాలా సింపుల్గా చిన్న టిప్స్ను పాటిస్తూ ఈ రెసిపీని చేశారంటే ఎంతో చక్కగా ఉబ్బుతూ ఎంతో టేస్టీగా వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ అరకిలో వరకు బాలామృతం పిండిని తీసుకున్నాను. ఆ పిండిని బాగా ఉండలు లేకుండా చేతితో కలుపుకొని, అలాగే ఇక్కడ ఎటువంటి చక్కెర పాకం, బెల్లం పాకం లేకుండా, అందులో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇందులో ఓన్లీ హాట్ వాటర్ని మాత్రం మరిగించి బాగా కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా, పొడి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఇలా చాలా చిన్న టిప్స్ని పాటిస్తే ఎంతో టేస్టీ అయిన ఈ బూరెలు చాలా పొంగుతూ టేస్టీగా వస్తాయి. సో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీ అనేది రెడీ చేయొచ్చు. సో ఇలా హాట్ వాటర్తో బాగా కలిచాక 3 నుంచి 4 వరకు యాలకుల తురుమును వేసుకోవాలి. ఇక్కడ యాలకులతో పిండిని ఉంటే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరిని కూడా 1 కప్పు వరకు తీసుకున్నాను. సో ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసి బూరెలు చిన్నగా ఒత్తుకోవటమే. ఎంతో చాలా సింపుల్గా చిన్న ఇంగ్రీడియంట్స్తోనే రెడీ అయిపోతుంది కదా, చూసారు కదా. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసేసాము, ఎండు కొబ్బరి తురుము అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకొని, ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇలా చేత్తో ఒత్తంగానే ఇలా మనకి షేప్లో ఉండాలి, చేతికి అంటుకోకూడదు. సో ఎక్కువ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే ఈ బూరెలు పొంగుతూ చాలా బాగా వస్తాయి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉండలని బూరెల్లాగా తట్టుకొని, చిన్న వడల్లాగా తట్టుకొని ఆయిల్లో వేసేయటమే. చాలా సింపుల్గా, ఈజీగా. ఒకసారి ఈ పిండి కానీ మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే, లేదు అంటే మల్టీగ్రెయిన్ అన్ని గ్రెయిన్స్ని కూడా మిక్స్ చేసి మీరు బెల్లం పాకంతో కూడా ట్రై చేయొచ్చు. ఈ పిండి అవైలబుల్గా ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి. ఉబ్బుతూ ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్, అంతే. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఎంత ఉబ్బుతున్నాయో, చక్కగా ఉబ్బిపోతాయి. మనకి బూరెలు అనేది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. షుగర్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. మనం ఎటువంటి షుగర్ కూడా, బెల్లం కూడా యాడ్ చేయని అవసరం లేదు. ఇలా 2 సైడ్లు కూడా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా ఈ బూరెలు తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా హెల్దీ కూడా. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడవచ్చు. మరి ఇంత ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, వేడివేడిగా ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా బూరెలు తయారు చేసుకొని టేస్ట్ చేసి తింటూ ఉంటే ఆ మజానే వేరే ఫ్రెండ్స్. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.